హలో! హలో! ఆగండి బ్రోస్ మీ నుండి ఆశించేది కేవలం ఒక చిన్న లైక్ మాత్రమే. గట్టిగా కొడతారని ఆశిస్తున్నా. అలాగే మన కుర్రాళ్ళ పెర్ఫార్మెన్స్‌లో మీకు ఎవరి ఆట పిచ్చెక్కిచ్చిందో కింద కామెంట్‌లో చేయండి. అమ్మో! అమ్మో! ఏం బాదుర్రా స్వామి మనోళ్ళ స్టేడియంని ఊడ్చేసినారు గంతే. అటు బ్యాట్‌తో బాదిన, ఇటు బాల్స్‌తో తీసిన అంతా మనోళ్ళ రాజ్యాంగమే నడిచింది. నేను ముందే చెప్పినా గదా! మొదటి బోని దేవునికిచ్చిన 2 ఆటలను రఫ్ ఆడిస్తామని. నిజానికి ఫస్ట్ మ్యాచ్‌లో మనకు సరైన ప్లానింగ్ లేదు. రూట్ మ్యాప్ లేదు. అందుకే అది చేజారిపోయింది. కానీ ఈ మ్యాచ్ చూసినావు కదా స్కెచ్ ఎట్లేసినామో ఎగ్జిక్యూషన్ అంటే అట్లుండాలి. ఇషాన్ కిషన్కి మైండ్ గేమ్ అంటే ఆ రేంజ్లోనే ఉంటుంది. మరి ఏంది రహానే భయ్ టాస్ పడగానే ఏదో లోకం గెలిచినట్టు ఫీల్ అయిపోయినావా? మా కుర్రాళ్ళ దగ్గర ఆ వేషాలు అస్సలు సాగు. బ్యాటింగ్లో పచ్చడి చేసినాం, బౌలింగ్లో వట్టిగానే పుల్లలు బిస్కేసినాం. మా తడాకేంటో టెస్ట్ చూపించినాము. అటు కొట్టుడు మామూలుగా లేదు, ఇటు వికెట్లు తీసుడు మామూలుగా లేదు. మొత్తానికి చెమట్లు పట్టించినాం కదరా మీకు. అయినా మీరు అదృష్టం బాగుండి బతికిపోయినారా, లేదంటే 226 రన్స్ టార్గెట్ని 15 ఓవర్లోపే వట్టిగానే చేజ్ చేసేవాళ్ళం. ఒక్కడంటే ఒక్కడు ఫిన్ అలెన్ గాడు క్రీజ్లో ఉంటే నా సీన్ మొత్తం రివర్స్ అయ్యిండేది. జస్ట్ గండం గడిచింది మీకు గంతే. లేదంటే గ్రౌండ్లో మిమ్మల్ని ఆడుకునే వాళ్ళం రా మేము. అందుకే కదా మా పక్క ప్లాన్తో మా బౌలింగ్ని దించి మీ ఫిన్ అలెన్ని పుల్లా బిసిక్కేసినాం. ఫస్ట్ ఓవర్లో 25 రన్స్ కొడితే పెద్ద తోపు అనుకున్నారా? మరుసటి ఓవర్ గాలి తీసి పక్కన పడేసినాం. అట్టుంటది మన SRH పవర్ అంటే. ట్రావిస్ హెడ్ ఒక సునామీ. పవర్ ప్లేలో మనోడు సృష్టించిన బీభత్సం మామూలుగా లేదు. ఒక్కడు 21 బంతుల్లో 48 బాధితే ఇంకొకడు 21 బంతుల్లో 46 రన్స్తో విరుచుకుపడ్డాడు. స్ట్రైక్ రేట్ చూస్తే 220 దాటేసింది. కేకేఆర్ బౌలర్ని విప్పి చేసి కొట్టినారు. అసలైన ఆట అంటే ఇద్దిరా. ఊర మాస్ పర్ఫార్మెన్స్ అంటే ఇద్దిరా. మనోళ్ళ వీర విహారం అంటే ఇద్దిరా. సూపర్ రా మీరు. బ్రో ఫస్ట్ మ్యాచ్లో చిన్న పొరపాటు వల్ల మన ఓపెనర్లు కాస్త తడపడ్డారు. కానీ ఈసారి కంబ్యాక్ చూసినావు కదా, మైండ్ బ్లాక్ అవ్వాలి గంతే. కేకేఆర్ బౌలర్లని జుంచి కొడుతూ ఆడుకున్నాము. ఇదే జోర్ని చివరి దాకా తీసుకెళ్తాము. ఎవరిని వదిలేదే లేదు. ఏమంటావు హెడ్? దానికేమని భయ్యా, దొరికినోని దొరికినట్టు దంచేయడమే. బౌలర్ ఎవడైతే ఏంది, పిచ్ ఎట్లయితే ఏంది, బాల్ కనిపిస్తే బౌండరీ అవతల పడాల్సింది. మన జోడీ కనుక నిలబడితే ఆరెంజ్ పండగ. ఈసారి ఫ్యాన్స్ అందరికి ఫుల్ మీల్స్ ఇచ్చేద్దాం. రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి ఆర్సీబీతో మ్యాచ్లో ఆడలేదని అందరూ నోటికి వచ్చినట్టు వాగినారు కదా. ఇప్పుడు చూసినారు కదా ఈ రెడ్డి గారి అబ్బాయి ఎట్లుంటుందో. బ్యాటింగ్తో 39 రన్స్ మెరిసినాడు. బౌలింగ్లో 2 వికెట్లు పీకేసినాడు. పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అంటే ఇట్లనే ఉండాలిరా. చివరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తనే తన్నుకుపోయినాడు. నితీష్ కుమార్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకొని మున్ముందుంది సినిమా ఇంకా బాగుంటుంది. రెడ్డి నువ్వు ఇదే కంటిన్యూ చేయి. వచ్చే మ్యాచ్ల్లో కూడా దుమ్ము లేపే. ఇక అసలైన మంట అభిషేక్నో హెడ్నో కాదు, ఇది క్లాస్ను. వికెట్లు పడుతున్నా సరే తన క్లాస్లో ఏంటో నిరూపించినాడు. ఫస్ట్ మ్యాచ్లో 30+, ఇప్పుడు 50+. ఏం బ్యాటింగ్ అన్నది. నీ దెబ్బకు స్టేడియమే దద్దరిల్లిపోయింది గంతే. తమ్ముడు ఏదో అట్లా అలా ఆడి ఒక హాఫ్ సెంచరీ కొట్టిన దానికి అంత బిల్డప్పా. ఇంకా అసలైన వేట ముందుందిరా. ఈ క్లాష్ని విశ్వరూపం చూపిస్తా. అప్పుడు అష్టం వచ్చినట్లు పొగుడుదు గాని ఇప్పుడు వద్దులే. బౌలింగ్ అసలైన SRH బౌలింగ్ పవర్ ఈ మ్యాచ్లో బయటపడింది. ఆ ఫస్ట్ ఓవర్ పక్కన పెడితే మిగతా టైం అంతా మనోళ్ళదే హవా. ఉన్నది 3 వికెట్లు. నితీష్ 2, మాలింగు 2, ఆశిష్తో 1 యూనిట్ మొత్తం ఒకటైతే ఎట్లుంటుందో చూపించినారు. ఇదే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళిపోండి రా పిల్లకాయలు. మనకు రన్ రేట్ ముఖ్యం కాదురా, మ్యాచ్ గెలవడమే ముఖ్యం ఫైనల్గా గంతే.